రైట్. యూరియా కొరత రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. యూరియా వస్తుందని తెలిస్తే చాలు అన్నదాతలు అర్ధరాత్రే యూరియా కేంద్రాల వద్ద వాలిపోతున్నారు. పట్టా పాస్ పుస్తకాలు చెప్పులు క్యూ లైన్లో ఉంచి పడిగాపులు కాస్తున్నారు. అయినా 1-2 యూరియా బస్తాలు దొరకడమే గగనంగా మారిపోయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక PACSకు యూరియా వస్తుందని సమాచారంతో రైతులు వచ్చారు. కొందరు చిన్నపిల్లలతో వచ్చి అక్కడే నిద్రపోయారు. అయినా అన్నదాతల ఈ పొందులు రేవంత్ సర్కారు పెద్దలకు అర్థం కావట్లేదు. గంటల తరబడి లైన్లో ఉన్న యూరియా దొరకడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్రంలో రైతులు యూరియా కోసం క్యూ లైన్లు కట్టే పరిస్థితి వస్తుంది. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సరిపడా యూరియాను సరఫరా చేసి ఇబ్బందులను తొలగించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. ఇది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట జిల్లాలో కంటిన్యూగా రైతులు రోడ్డు మీదకి రావడం యూరియా కోసం అనేది జరుగుతూనే ఉంది. రైతుల కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. అవసరాలు కూడా అట్లాగే ఉన్నాయి. ఎందుకంటే రైతులు వేసినటువంటి పంటకు సంబంధించి అటు వరి పంటకు సంబంధించి 25-30 రోజులు అవుతున్నది. ఇటు మొక్కజొన్న పంటలు వేసి సుమారు నెల రోజులు కావస్తూ ఉన్నది. ఈ సమయంలో తప్పనిసరిగా యూరియా వేస్తేనే రైతులకు సంబంధించిన దిగుబడి, ఆ పంటకు సంబంధించిన దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు రైతులంతా కూడా యూరియా కోసం ఇటు అన్ని మండల కేంద్రాల వద్దకు, PACS ల వద్దకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నిన్న రాత్రి చాలా కొంత రైతులు ఇబ్బందికి సంబంధించిన ఘటన ఏదైతే ఉందో దుబ్బాకలో జరిగింది. ముఖ్యంగా రైతులు నిన్న అర్ధరాత్రి 11 గంటల 12 గంటల ప్రాంతంలో దుబ్బాక PACS కు వచ్చి కుటుంబాలతో సహా భార్య, పిల్లలు, అక్కడికి వచ్చినటువంటి చాలా మంది రైతులు వాళ్ళంతా కూడా రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో దుబ్బాక PACS వద్దకు వచ్చి రిక్కంగా పడుకున్నారు. అక్కడనే బట్టలు తీసుకొని వచ్చి అక్కడ పడుకొని ఆ తడిలో వాళ్ళంతా కూడా కుటుంబాలతో సహా అక్కడ పడుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అక్కడికి యూరియాకు సంబంధించిన స్టాక్ వస్తుందనే ఒక సమాచారం మేరకు వాళ్ళంతా వచ్చి అక్కడే పడుకొని అక్కడే ఉండి తెల్లవారుజామున 4-5 గంటలకే వాళ్ళు క్యూలు కట్టి క్యూలు చెప్పులు పెట్టి నిలబడ్డటువంటి పరిస్థితి అక్కడ కొనసాగింది. అంటే ఇది రైతులు పడుతున్నటువంటి కష్టానికి ఎంత తీవ్రంగా ఉందో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సంఘటనలు కంటిన్యూగా జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన కనిపించడం లేదనేది రైతుల ఆరోపణగా కనిపిస్తుంది. సురేష్. రైట్. థ్యాంక్ యూ రంగాచారి.